ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. లాస్ట్ వీడియోలో మనం మహాశివుడి ఆత్మలింగం ఉన్న క్షేత్రం గోకర్ణ శ్రీ మహాబలేశ్వర ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం గోకర్ణ ఆత్మలింగంతో సంబంధం ఉన్న మురుదేశ్వర్ లింగం యొక్క ఆలయ విశేషాలు, స్థల పురాణం, ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. గోకర్ణ మహాబలేశ్వర ఆలయ దర్శనం చేసుకొని గోకర్ణ నుండి 80 కిలోమీటర్ దూరంలో ఉన్న మురుదేశ్వర్ ఆలయానికి సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయ్యాము. మురుదేశ్వర ఆలయం కర్ణాటక రాష్ట్రం బత్కల్ తాలూకాలోని అరేబియా సముద్ర తీరంలో కందుక అనే కొండపై వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అలా 2 గంటలు ప్రయాణం చేశాక రాత్రి 9 గంటలకు మురుదేశ్వర్ చేరుకున్నాము. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అవ్వడంతో అక్కడే ఆ రోజు రాత్రి స్టే చేశాము. ఇదే మేము తీసుకున్న రూమ్. ఒక రోజుకి 2000 ఛార్జ్ చేశారు. ఈ హోటల్ మీకు మార్నింగ్ చూపిస్తాను. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి నైట్ వ్యూ చూద్దాం. పదండి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి మురుదేశ్వర్ ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లోని కాచిగూడ నుండి వారంలో ప్రతి మంగళవారం అలాగే శుక్రవారం ఈ ట్రైన్ మురుదేశ్వర్ వరకు అందుబాటులో ఉంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదే ఈ ట్రైన్ దొరకని వాళ్ళు ముందుగా గోవాలోని వాస్కోడిగామా లేదా మంగళూరు లేదా హుబ్లీ వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి ఆలయానికి బస్ లేదా ట్రైన్లో చేరుకోవచ్చు. మురుదేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి మురుదేశ్వర్ ఆలయం 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదే బస్సులో మురుదేశ్వర్ చేరుకోవాలనుకునే వాళ్ళు హైదరాబాద్ నుండి డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. లేదా బస్సులో బెంగళూరు వరకు చేరుకొని అక్కడి నుండి మరో బస్సులో మురుదేశ్వర్ చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి మురుదేశ్వర్ 720 కిలోమీటర్లు, గోవా నుండి 190 కిలోమీటర్లు, హుబ్లీ నుండి 200 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 500 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదే ఫ్లైట్లో మురుదేశ్వర్ చేరుకోవాలనుకునే వారికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మంగళూరు ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నుండి ఆలయం 160 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక మురుదేశ్వర్లో రూమ్ స్టే ఆప్షన్ కోసం చూసేవారికి ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న రోడ్కి ఇరువైపులా అన్ని రూమ్సే ఉంటాయి. ఇదే మేము రాత్రి రూమ్ తీసుకున్న హోటల్ రాయల్ రిట్రీట్. ఇది ఆలయం నుండి ఒక 150 మీటర్ దూరంలో ఉంటుంది. అలాగే హోటల్ అడ్రస్, ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. మురుదేశ్వర్ ప్రపంచంలో 2వ అతిపెద్ద శివుని విగ్రహం. అలాగే భారతదేశంలో 237 అడుగుల ఎత్తుతో ఆలయ గోపురంలో 2వదిగా ఉన్న శైవ క్షేత్రం. ఆలయం లోపలికి వెళ్లే ముందు ఈ ఆలయం ప్రక్కనే ఉన్న అరేబియా సముద్రం అలాగే మురుదేశ్వర్ బీచ్ చూద్దాం. పదండి. ఆలయం ముందు ఇలా కుడివైపుకు వెళ్తే మనకి షాప్స్ కనిపిస్తాయి. ఈ షాప్స్ లోపల నుండి ముందుకు వెళ్తే మనకి అరేబియా సముద్రం కనిపిస్తుంది. ఇక్కడ నుండి మనకి మురుదేశ్వర్ గోపురం అలాగే మహాశివుడి విగ్రహం ఒకే ఫ్రేమ్లో కనిపిస్తాయి. బీచ్లో కొంత టైం స్పెండ్ చేసి తిరిగి ఆలయం దగ్గరికి వస్తే ఇక్కడ వెహికల్ పార్కింగ్ ఏరియా ఉంటుంది.
అలాగే ఇక్కడే మనకి లగేజ్ కౌంటర్ రూమ్స్ కూడా ఉంటాయి. అలాగే కొంత ముందుకు వెళ్తే ఈ గోపురానికి ఎడం వైపు మనకి ఫ్రీ చెప్పుల స్టాండ్ ఉంటుంది, యూస్ చేసుకోండి. ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి గోపురం యొక్క 20వ అంతస్తుకి తీసుకొని వెళ్ళే లిఫ్ట్ ఉంటుంది. ఈ లిఫ్ట్ ఎక్కడానికి పెద్దవారికి 30 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ లిఫ్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:45కి, తిరిగి మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 వరకు ఉంటుంది. అలాగే ఈ లిఫ్ట్కి ఎదురుగా సేవా టికెట్ కౌంటర్ ఉంటుంది. అలాగే ఆలయంలో జరిగే సేవా లిస్ట్, వాటి ప్రైజెస్ బోర్డు పైన ఉంటాయి. ప్రస్తుతం ఓన్లీ 18వ అంతస్తు వరకే మనల్ని పైకి అలో చేస్తున్నారు. ఈ వ్యూ టెంపుల్కి కుడివైపు ఉన్న లొకేషన్. ఇది గోపురం వెనక వైపు ఉన్న లొకేషన్. ఇది టెంపుల్కి ఎడం వైపు ఉన్న లొకేషన్. సో ఇలా 18వ అంతస్తు నుండి మనం చుట్టూ 360 డిగ్రీల్లో ఉన్న మొత్తం మురుడేశ్వర్ని చూడొచ్చు. ఇప్పుడు క్రిందకు వచ్చి స్వామివారి దర్శనానికి వెళ్దాం పదండి. స్వామివారి ఆలయం ఎంట్రన్స్ నుండి ఎడం వైపుకు వెళ్తే వస్తుంది. ఇదే స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉండే గజస్తంభం. లోపల స్వామివారు బంగారపు పూతతో శివుడి శిరస్సు మనకి దర్శనమిస్తుంది. ఆ శిరస్సు ముందు 2 అడుగుల దిగువన శివుడి లింగాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. నేను ఉదయం వెళ్ళాను కాబట్టి టిఫిన్ పెడుతున్నారు. ఈ అన్నదాన సత్రం స్వామివారి ఆలయం ప్రక్కనే ఉంటుంది. స్వామివారి ప్రధాన ఆలయం చుట్టూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామివారి ఆలయం, పార్వతీదేవి ఆలయం మరియు నవగ్రహాల ఆలయాలు ఉంటాయి. ఆ పక్కనే మనకి స్వామివారి బంగారపు ఊరేగింపు రథాన్ని మనం చూడొచ్చు. ఇక్కడి నుండి స్వామివారి గోపురం, ఆ ప్రక్కన అమ్మవారి ఆలయం, ఆ ఆలయం వెనక కొండపైన ఉన్న శివుడి విగ్రహాన్ని చూడొచ్చు. లోపల స్వామివారిని దర్శించుకొని ఇలా బయటికి వచ్చి కుడివైపుకి నడుచుకుంటూ పైకి వెళ్తే మనం కందుకా కొండ పైన నిర్మించిన ప్రపంచపు 2వ అతిపెద్ద శివుడి విగ్రహం దగ్గరికి వెళ్తాము. ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే ఒక 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ మెట్ల ప్రక్కనే మనకి రావణాసురుడు వినాయకుడికి ఆత్మలింగం ఇస్తున్నట్లు నిర్మించిన విగ్రహాలని చూడొచ్చు. ఇలా పైకి వచ్చాక శివుడి విగ్రహం క్రింద ఇలా ఉంటుంది. ఈ విగ్రహం క్రిందే మనకి భూకైలాస గృహ అని ఉంటుంది. ఒకరికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. పదండి లోపలికి వెళ్ళి ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. లంకాధిపతి రావణాసురుడు మహాశివభక్తుడు. రావణాసురుడి తల్లి కైకసి కూడా పరమ శివుని భక్తురాలే. కైకసి తన కుమారుడైన రావణాసుని శ్రేయస్సు కోసం ప్రతిరోజు శివుణ్ణి పూజించేదట. ఓసారి స్వర్గాధిపతి ఇంద్రుడు కైకసి శివ పూజ చూసి అసూయ చెంది ఆమె పూజిస్తున్న శివలింగాన్ని సముద్రంలో పడేశాడు. తాను పూజించే శివలింగాన్ని ఇంద్రుడు సముద్రంలో పడేయడంతో కైకసి శివ పూజకు ఆటంకం కలిగింది. దానితో ఆమె నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టింది. తల్లి బాధ చూడలేక రావణాసురుడు తల్లి కోసం పరమేశ్వరుని ఆత్మలింగాన్ని తీసుకురావడానికి కైలాసానికి బయలుదేరాడు. కైలాసం చేరుకొని శివుడి కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అతని ఘోర తపస్సుకి మహాశివుడు ప్రత్యక్ష కాకపోవడంతో ఆ కైలాసాన్ని ఎత్తాలని కోపంతో ఉండగా ఈ విషయమంతా నారదుడు శ్రీ మహావిష్ణువుకి వివరిస్తాడు. శివుడి ఆత్మలింగం రావణాసుడికి దొరికితే
లోకాలకు ముప్పు ఏర్పడుతుందని గ్రహించి తన మోహిని శక్తితో రావణాసురుణ్ణి మాయ చేసి శివుడు ప్రత్యక్షమైనప్పుడు తాను వచ్చిన ఆత్మలింగం గురించి మర్చిపోయి పార్వతిని తనతో లంకకు పంపమని శివుణ్ణి కోరుకుంటాడు. శివుడు అలాగే తనతో పార్వతిని పంపిస్తాడు. లంకకు వెళ్లే మార్గంలో నారదుడు ఎదురుపడి శివుడు నీకు ఇచ్చింది నిజమైన పార్వతీదేవి కాదని, పార్వతీదేవి పాతాళంలో ఉందని చెప్పగా తనతో వచ్చింది కాళికాదేవిగా కనపడడంతో రావణాసురుడు ఆమెను వదిలిపెడతాడు. నిజమైన పార్వతీదేవి కోసం పాతాళంలోకి వెళ్ళి చూడగా అక్కడ మండోదరి చూసి తానే పార్వతీదేవి అని అనుకొని పెళ్లి చేసుకొని లంకకు తీసుకువస్తాడు. తాను వెళ్ళింది ఆత్మలింగం గురించి అని తల్లి చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించి ఈసారి ఏ విధమైన మాయకు గురి కాకుండా శ్రద్ధగా శివుడి కోసం తపస్సు చేస్తాడు. తన తపస్సుకి ప్రత్యక్షం కాని శివుడి కోసం తన 10 తలల్లో ఒక్కొక్కటిని నరికి వేస్తుండగా మహాశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అనగా మహాశివుడి ఆత్మలింగం కావాలని అడుగుతాడు రావణాసురుడు. తాను ఇచ్చే ఆత్మలింగాన్ని నేలపై పెట్టకూడదనే షరతుతో శివుడు అతనికి వరం ఇవ్వడానికి అంగీకరించాడు. ఒకవేళ ఆత్మలింగాన్ని ఎప్పుడైనా నేలపై పెడితే దాని శక్తులన్నీ తిరిగి శివునికే చేరిపోతాయి. వరం పొందిన రావణుడు లంకకు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న నారద మహర్షి ఆత్మలింగంతో రావణుడు అమరత్వం పొంది భూమిపై వినాశనం సృష్టించవచ్చని గ్రహించాడు. ఆయన గణేశుణ్ణి ఆశ్రయించి ఆత్మలింగం లంకకు చేరకుండా నిరోధించమని వేడుకున్నాడు. రావణుడు అత్యంత భక్తిపరుడని ప్రతిరోజు సాయంత్రం తప్పకుండా సంధ్యావందనం చేసేవాడని గణేశుడికి తెలుసు. ఆయన ఈ విషయాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకొని రావణుడి నుండి ఆత్మలింగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒక పథకాన్ని రూపొందించాడు. రావణుడు గోకర్ణకు సమీపిస్తుండగా సంధ్యా సమయం అయినట్లు కనిపించేలా విష్ణుమూర్తి సూర్యుడిని మాయం చేశారు. అప్పుడు రావణుడు తన సాయంకాల క్రతువును పూర్తి చేయవలసి ఉంది. కానీ తన చేతిలో ఆత్మలింగం ఉండటం వల్ల వాటిని పూర్తి చేయలేమోనని ఆందోళన చెందాడు. ఆ సమయంలో గణేశుడు ఒక బ్రాహ్మణ బాలుడి వేషంలో అతనికి ఎదురయ్యాడు. రావణుడు తన క్రతువులు పూర్తయ్యే వరకు ఆత్మలింగాన్ని తన వద్దే ఉంచుకోమని, దానిని నేలపై ఉంచవద్దని గణేశుణ్ణి వేడుకుంటాడు. దానికి గణేశుడు తాను రావణుని 3 సార్లు పిలుస్తానని, ఆ సమయంలోగా అతను తిరిగి రాకపోతే ఆత్మలింగాన్ని నేలపై ఉంచుతానని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఊహించినట్లుగానే రావణుడు తన క్రతువులు పూర్తి చేసుకొని తిరిగి వచ్చేలోపే గణేశుడు ఆత్మలింగాన్ని నేలపై ప్రతిష్ఠించాడు. అప్పుడు విష్ణువు అతని మాయను తొలగించడంతో మళ్ళీ పగటి వెలుగు వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన రావణుడు దానిని పెకలించి నాశనం చేయడానికి ప్రయత్నించాడు. రావణుడు ప్రయోగించిన బలం వల్ల కొన్ని ముక్కలు చెల్లాచెదురయ్యాయి. లింగం శిరస్సు నుండి అలాంటి ఒక ముక్క ప్రస్తుతం సూరత్కల్లో పడిందని చెబుతారు. ప్రసిద్ధ సదాశివ ఆలయం ఆ లింగపు ముక్క చుట్టూ నిర్మించబడిందని అంటారు. ఆ తర్వాత అతను ఆత్మలింగం పైకప్పును నాశనం చేయాలని నిర్ణయించుకొని దానిని కప్పిన పెట్టెను 23 మైళ్ళ దూరంలో ఉన్న సజ్జేశ్వర్ అనే ప్రదేశానికి విసిరాడు. ఆ తర్వాత అతను ఆ పెట్టె మూతను 10 నుండి 12 మైళ్ళ దూరంలో ఉన్న గుణేశ్వర్ మరియు దారేశ్వర్ అనే ప్రదేశాలకు విసిరాడు. చివరిగా అతను ఆత్మలింగానికి కప్పిన వస్త్రాన్ని కండుగా కొండలోని మృదేశ్వర్ అనే ప్రదేశానికి విసిరాడు. మృదేశ్వర్ పేరును మురుడేశ్వర్గా మార్చారు. ఆ పక్కనే మనకి శనేశ్వర ఆలయం కూడా ఉంది. పదండి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మురుడేశ్వర్ దేవాలయం ఆ కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, అద్భుత శిల్ప సౌందర్యానికి నిదర్శనం. మురుడేశ్వర ఆలయం ఆవరణలో కనిపించే శివుడి విగ్రహం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. 123 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని నిర్మించడానికి 2 ఏళ్లు పట్టిందట. 20 అంతస్తులతో కూడిన ఆలయ గాలిగోపురం సుమారు 250 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరివేస్తే ఆ వస్త్రం పడిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశం మురుడేశ్వరం అయ్యింది. మురుడ అంటే కన్నడలో వస్త్రం అని అర్థం. అలాగే సంతోషం అనే అర్థం కూడా ఉంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే దేవుడున్న ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రం మురుడేశ్వరం అయిందని కూడా అంటారు.
పార్వతీ సమేతంగా పరమశివుడు 5 క్షేత్రాలను దర్శించి అక్కడి శివలింగాలను పూజించారట. పార్వతీ పరమేశ్వరులు ఈ 5 క్షేత్రాల్లో ఒక్కొక్క చోట వారం రోజుల పాటు ఉండి పూజలు చేశారట. ఇక్కడికి దేవతలతో పాటు ఋషులు మునులు కూడా వచ్చి పూజలు చేస్తారట. మురుడేశ్వరంలో ఉద్భవించిన శివలింగానికి పానపట్టాన్ని తయారు చేయడానికి దేవశిల్పి విశ్వకర్మను పరమేశ్వరుడు పిలిపించి అభ్యర్థించగా విశ్వకర్మ పానపట్టాన్ని తయారు చేశారట. మురుడేశ్వర క్షేత్రం కందుకా పర్వతం మీద అరేబియా సముద్ర తీరంలో ఉంది. ఈ పర్వతం బంతి మాదిరిగా ఉంది కాబట్టి ఈ పర్వతానికి కందుకా పర్వతం అనే పేరు వచ్చింది. ఆత్మలింగాన్ని పూజిస్తే పాపాలు తొలగిపోయి సంపూర్ణ శ్రేయస్సు కోసం ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం. అలాంటి ఆత్మలింగంతో సంబంధం ఉన్న ఈ మురుడేశ్వర ఆలయం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ప్రతి భారతీయుడు సందర్శించవలసిన పవిత్ర పుణ్యక్షేత్రం మురుడేశ్వరం. ఇదండి మురుడేశ్వర ఆలయ విశేషాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.